నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. యువత వివేకానందుని ఆలోచనలను, ఆకాంక్షలను ఆకళింపు చేసుకోవాలి. పురస్కార బహుకరణ సభలో ఎమ్మెల్యే నల్లమిల్లి. యువత తన వ్యక్తిత్వ నిర్మాణానికి, పరిపూర్ణ నైపుణ్యతను సాధించడానికి వివేకానందుని ఆలోచనలను ఆకాంక్షలను ఆకళింపు చేసుకుని ముందుకు సాగాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రతి సంవత్సరం అనపర్తి రామకృష్ణ సేవా సమితి వివిధ రంగాల్లో ప్రతిభను కనబరిచిన మహామహులకు స్వామి వివేకానంద జీవన సాఫల్య పురస్కారాల బహుకరణ సభలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. గురువారం అనపర్తి మండలం దుప్పలపూడిలో ఆర్వీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన పురస్కారాల బహుకరణ సభలో రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహనీయుడు స్వామి వివేకానంద భావజాలాన్ని అనపర్తి ప్రాంతంలో అందరికీ అందజేయాలని లక్ష్యంతో అనపర్తి రామకృష్ణ సేవా సమితి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. మరో అతిథిగా విచ్చేసిన శ్రీరామకృష్ణ మఠం మరియు మిషన్ రాజమహేంద్రవరం అధ్యక్షులు స్వామి పరిజ్ఞేయానందజీ మహారాజ్ మాట్లాడుతూ ఈ సమాజంలో జీవిస్తున్నందుకు ప్రతి ఒక్కరూ సమాజాభివృద్ధికి ఎంతో కొంత ఇవ్వాలన్నారు. స్వామి వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ స్వామి వివేకానంద తన భావజాలంలో ఉటంకించిన 4 మంచి లక్షణాలను తెలియజేశారు. స్వామి వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత రాధామనోహర్ దాస్ ప్రభుజీ మాట్లాడుతూ మానవుడు సినిమాల కోసం వెంపర్లాడకూడదని, మన జీవితాన్ని మరొకడు సినిమా తీసే స్థాయికి మన వ్యక్తిత్వాలు ఎదగాలన్నారు. మనిషి సమాజంలో బలంగా ఉండాలన్నారు. శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో బలంగా నిలవాలన్నారు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మాతృభూమి, మాతృభాష, మాతృమతాలతో విశేష ప్రయోజనాలు ఉంటాయన్నారు. వివేకానంద జీవన సాఫల్య పురస్కార గ్రహీత పూర్వపు ఉపసభాపతి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ ఈ జాతికి గతి గమ్యం లేని సమయంలో వివేకానందుడు దీపపు స్తంభములా నిలచి దిశ నిర్దేశమయ్యారన్నారు. మాతృభాషతోనే ఏదైనా సాధించవచ్చునని, వివేకానంద ఆలోచనలతో తానెప్పుడూ ఏకీభవిస్తూనే ఉంటానని, మాతృభాష మృత భాష కాకూడదని లక్ష్యంతో తెలుగు భాష ఉద్యమానికి నాయకత్వం వహించానన్నారు. మరో అవార్డు గ్రహీత చిలుకూరి బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ మాట్లాడుతూ తాను ఈ అవార్డులకు దూరంగా ఉన్నానన్నప్పటికీ స్వామి వివేకానంద పేరుతో ఇస్తున్న ఈ అవార్డును తిరస్కరించలేకపోయానని అన్నారు. మరో జీవన సాఫల్య పురస్కార గ్రహీత ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ సలహాదారు, బ్యారేజీల నిపుణులు నాగినేని కన్నయ్యనాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం నడుస్తున్న పోటీతత్వంలో ఎదురొడ్డి నిలబడడానికి క్రమశిక్షణ చాలా అవసరమని, ఆధ్యాత్మికత జ్ఞానంతో కలిసి ముందుకు సాగితే విజయం మీ వశమవుతుందన్నారు. అంతకుముందు వివేకానంద సెంటర్ వద్ద స్వామి వివేకానంద కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు పడాల సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అమ్మిరెడ్డి ఆయిల్ అధినేత సబ్బిళ్ల అమ్మిరెడ్డి, రామచంద్ర పేపర్ బోర్డ్ అధినేత మేడపాటి రామలింగారెడ్డి, అనపర్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మనోజ్ రెడ్డి, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు కర్రి వెంకటరెడ్డి, ఈస్టర్న్ ప్రాజెక్ట్ కమిటీ ఉపాధ్యక్షులు తమలంపూడి సుధాకర్ రెడ్డిలు ఈ సభను స్వామి వివేకానంద మఠం సభ్యులు ముడే ప్రసాద్, సమితి ప్రముఖులు నల్లమిల్లి సుబ్బారెడ్డి, మల్లిడి సురేందర్ రెడ్డి, మల్లిడి శ్రీనివాసరెడ్డి, లెఫ్ట్ బుల్లి తమ్ము ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధాన అధ్యక్షులు పెద్దలు శ్రీ రంగరాజన్ గారు, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ సలహాదారులు, అదేవిధంగా నీటిపారుదల రంగానికి సంబంధించి ప్రధానమంత్రి గారి సలహాదారులు శ్రీ నాగినేని కన్నయ్యనాయుడు గారు, అదేవిధంగా ఈరోజు స్వామి వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత శ్రీమాన్ రాధా మనోహర్ దాస్ ప్రభుజీ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న పెద్దలు రామలింగారెడ్డి గారు, అంబిరెడ్డి గారు, ఈ కార్యక్రమానికి కర్ణాటక శ్రీ ప్రసాద్ గారు,
వేదిక పైన ఉన్న రామకృష్ణ సేవా సమితి కార్యవర్గ సభ్యులకు, వేదిక ముందు ఉన్న ఆహ్వానికులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. గత 23 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో స్వామి వివేకానంద భావజాలాన్ని ప్రజలకు పరిచయం చేయాలి, ప్రజలకు తెలియచెప్పాలి, వారిలో చైతన్యం తీసుకురావాలి. ప్రాంతంలోని ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రామకృష్ణ సేవా సమితి అనపర్తి శాఖ కార్యవర్గం అంతా అకుంఠిత దీక్షతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా అనేక మంది వివిధ రంగాల్లో నిష్ణాతుల్ని, ప్రతిభావంతుల్ని తీసుకొచ్చి వారికి పురస్కారాలు ఇవ్వడం, వారి మార్గదర్శకత్వంలో ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని వారి వంతు వారికి కృషి చేయడం చాలా అభినందనీయం. సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అంటే చాలా వ్యయ ప్రయాసంతో కూడుకున్న పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో సాధారణంగా జరిగేది విరాళాలు సేకరించడం, దాతలపైన ఆధారపడి కార్యక్రమాలు నిర్వహించడం అనేది సర్వసాధారణంగా మనం చూసే విషయం. వాటికి భిన్నంగా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఏకైక ఎజెండా వివేకానంద భావజాలాన్ని వ్యాప్తి చెందించాలనే లక్ష్యంతో మాత్రమే ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది సర్వదా అభినందనీయమని ఈ సందర్భంగా ప్రసాద్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ వేదిక పైన ఎక్కడ మహారాజులు అంతా ఉన్నారు. ముఖ్య అందరి గురించి పరిచయం అవసరం లేని వ్యక్తులందరూ ఈ వేదిక పైన ఉన్నారు. ముఖ్యంగా లక్ష్మణ్ గారి గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారి పని విధానం కానీ, వారి నిజాయితీ కానీ, వారు సిబిఐలో పనిచేసిన విధానం కానీ, ఒక రెండవ పక్కన సాహిత్య ప్రక్రియలో కూడా వారు అత్యున్నతమైన ప్రతిభని కనపరిచే మహోన్నతమైన వ్యక్తి.